రైతులు బ్యాంకులు తీసుకున్న అప్పుల పైసలు కట్టకుంటే రైతుల ఇంటి ముంగట్కొచ్చి లొల్లి పెట్టిన ముచ్చట్లు, ఇంటి ముంగట వంట మార్పు చేసిన వార్తలు, ఇంటి గేట్ ఎత్తుకపోయిన వార్తలు సుతం మన రచ్చబండ ముచ్చటల్లో చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు గీ రైతు అప్పు కట్టలేదని ఏం చేసిండ్రో మీరే ఓ పరిస్థితి. మేడిపల్లిలో మా అమ్మ పేరు మీద మల్లమ్మ పేరు మీద ఒక 95 సర్వే నెంబర్లో 3 ఎకరాల భూమి ఉండే ఫార్మసిటీ వాళ్ళు తీసేసుకోరు దానిపైన కొద్దిగా లోన్ తీసుకుని ఉంటే 10 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుండి ఒక 2 ఈఎంఐలు కట్టినాం. ఆ భూమి గుంజుకోగానే మేము దాన్ని ఆ లోన్ ఆపేయడం జరిగింది. అందరు మసమందరు అక్కడ కట్టేటోళ్ళు గిట్ట చాలామంది రైతులు వాళ్ళ దగ్గర టైట్ చేస్తలేరు. మా దగ్గరకు వచ్చి రోజు వేధిస్తారు. ఒక కూలి పనికి వచ్చే పిల్లగాడు మా దగ్గర బైక్ పెట్టిపోతే ఆ బైక్ తీసుకెళ్ళి నేను వచ్చి వాళ్ళు చాలా టార్చర్ పెడుతున్నాను. ఇన్నరా లోన్ కట్టలేదని చెప్పి పాపం ఈ అన్నోళ్ళ ఇంటికి పనికొచ్చిన మనిషి పెట్టుకున్న బండిని బ్యాంక్ ఆఫీసర్లు గుంజుకపోయినరట. ఇక ఈ ముచ్చట అన్న ఇంటి ముంగట సీసీ కెమెరా పెట్టుట్లా దాంట్లో రికార్డ్ అయింది గాని, లేకుంటే బ్యాంక్ అధికారులు ఏం చెప్తురో మరి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్య గూడెంలుండే ఈ అన్న వాళ్ళ అమ్మ పేరు మీద 3 ఎకరాల భూమి ఉంటే దాన్ని కుదోబెట్టి లోన్ తీసుకున్నారట. కాకుంటే ఆ భూములను సర్కార్ ఫార్మాసిటీ కోసానికి తీసుకున్నదట. ఆ యాళ్ళ ఆ భూముల మీద లోన్లున్నా ఏ అప్పులున్నా సర్కారే చూసుకుంటదని మాటిచ్చిరట. దాంతోని లోన్ తీసుకున్నోళ్ళెవ్వలు మళ్ళా అప్పు కట్టలేదట. కానీ ఇప్పుడు మాత్రం బ్యాంక్ అధికారులు లోన్ కట్టుమని మస్తు టార్చర్ పెడుతున్నారని ఈ అన్న బాధపడుతున్నాడు. యాచారం సూసైడ్ బ్యాంకు వాళ్ళు మా నాయన చనిపోయి దినాలు అయిపోయిన 2వ రోజే వచ్చి ఇంటి మీద టార్చర్ పెడుతుంటే ఇట్లా చనిపోయిన మా నాయన మాట్లాడే స్థితిలో లేము, కొద్ది రోజులు టైం ఇవ్వండి అడిగినా కానీ నేను ఇంటి దగ్గర లేను, మా అమ్మ ఉండే వచ్చి బైక్ తీసుకెళ్ళారు. మా దగ్గర పనికొచ్చే పిల్లగాని బైక్ ఇంటి దగ్గర పెట్టిపోతే తీసుకెళ్ళారు. మా నాయన కాలం చేసిన బాధలున్నాం, తర్వాత మాట్లాడతాం అన్న కూడా ఇంటలేరట. అరే నెరీగింత అధ్వానం చేస్తారా అనుల్ల బ్యాంకోళ్ళు? ఇంటి ముంగట ఏదుంటే అది ఎత్తుకపోతారా? ఏందో ఏమో నుల్ల. ఈ నడుమ కొంతమంది బ్యాంక్ అధికారులు మానవత్వం కూడా లేకుండా పరేషాన్ చేస్తున్నారు రైతులను. అయినా పోయిన సర్కార్ ఫార్మాసిటీ కోసానికి భూములు తీసుకున్నప్పుడు భూముల మీదున్న అప్పులు మీరు కట్టాల్సిన పని లేదు, సర్కారే చూసుకుంటదని మాటిచ్చిందట. ఇప్పుడు వచ్చి వాళ్ళను లోన్ కట్టమంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు చెప్పుండ్రి. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు జర మా తిప్పల గురించి కూడా ఓ అరుచుకోన్రి. సర్కార్ మారినప్పుడల్లా నిర్ణయాలు మార్చుకునుడు మీకు అల్కగానే గాని మా రైతులకే పెద్ద పరేషాన్ ఉంటది. కాబట్టి ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు మమ్మల్ని గోస ఉచ్చుకోకుండా చూసుకోన్రి అని అంటున్నారు ఫార్మాసిటీ భూముల మీద లోన్లు తీసుకొని అవస్థ పడుతున్న రైతులు.